సో 5 బిలియన్ ITL టోకెన్స్ ని అసలు వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే కేవీ సార్ రీసెంట్ గా ఒక ట్వీట్ పెట్టిర్రు. సో దాన్ని మీరు గమనిస్తే సార్ ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ITLG. సో వెరిఫైడ్ ITLG అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మైన్ చేసుకుంటే మనకి ITLG వస్తుంది కదా. సో మ్యాక్సిమం అది బర్న్ అవ్వదు. సో దాన్ని వెరిఫైడ్ ITLG అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ త్వరలో మనకి వెరిఫైడ్ ITLG అయితే మన ఇంటర్లింక్ ఐడిలో చూపిస్తుంది. సో ఆ వెరిఫైడ్ ITLGని కొంత పోర్షన్ని మీరు కొన్ని రోజులు లాక్లో పెట్టడం వల్ల మీకు ITL వస్తాయి అని చెప్పి ఇంటిచ్చిరు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5000 వెరిఫైడ్ ITLG ఉన్నాయి అనుకుందాం. సో అందులో మీరు 80% వెరిఫైడ్ ITLGని ఒక 2 years వరకు మీరు లాక్ చేశారు అనుకుందాం. పై నెట్వర్క్ వాడే వాళ్ళకి ఆల్రెడీ ఈ లాక్ ఇన్ గురించి అయితే ఒక క్లారిటీ ఉంది. సో 5000 వెరిఫైడ్ ITLGని మనం 80% ఒక 2 yearsకి లాక్ చేసినాం అనుకుంటే సో అలా లాక్ చేసినందుకు 2 years తర్వాత మనకి ఒక 1000 ITL వస్తుంది అనుకుందాం. ఇది ఓన్లీ నేను ఎగ్జాంపుల్ లాగే ఒక నెంబర్ చెప్తున్నా. ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎంత డ్యూరేషన్ మనం పెడితే ఎంత టోకెన్స్ వస్తాయనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఒక యూజర్ కేవీ సార్ని అడిగారు అనమాట, ఎన్ని ITLGని ఎన్ని డేస్ కి లాక్ చేస్తే మనకి ఒక ITL వస్తుంది అని అంటే సో దానికి సార్ ఏం చెప్తున్నారంటే త్వరలోనే రివీల్ చేస్తామన్నారు. సో వెయిట్ చేద్దాం. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్డేట్ చేస్తా.